చర్చి తరపులు రూములు దొరికినప్పుడు మరి ఏం చేయాలి? సో మనకి ప్రైవేట్ రూమ్ కూడా చాలా ఉంటాయండి. వీటిని మనం ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా అయితే మనం బుక్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే ఆగస్టు సెప్టెంబర్లో చర్చి రూమ్స్ అన్నీ ఫిల్ అయిపోతాయి. సో ఇది వాళ్ళకి ఫెస్టివల్ సీజన్ కాబట్టి. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రైవేట్ రూమ్స్ అయితే మనం వెళ్తాం. సో చర్చికి బ్యాక్ సైడ్ అలానే బీచ్ దగ్గరలో చాలా ప్రైవేట్ రూమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. హోటల్స్ అలానే రెస్టారెంట్స్ ఇంకా చాలా లాడ్జెస్ అయితే మనకైతే కనిపిస్తాయి. సో వెళ్ళగానే చాలామంది బ్రోకర్లు అయితే మనం వెంట పడతారు. సో మంచి రూమ్ చూపిస్తారండి ఇక్కడికి రండి. సో మనమైతే వాళ్ళ ద్వారా కూడా వెళ్ళొచ్చు, బట్ ఛార్జెస్ ఎక్కువ తీసుకుంటారు. మన చర్చి తరపు రూమ్స్లో పోలిస్తే ఈ ప్రైవేట్ రూమ్స్ కొంచెం ఛార్జ్ ఎక్కువగా ఉంటుంది. సో అలానే కంఫర్ట్ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ అన్ని రిస్ట్రిక్షన్స్ ఎక్కువ. అంటే చర్చి తరపు రూమ్లో కొద్దిగా పట్టించుకోరు, ఒకళ్ళు ఇద్దరు ఎక్స్ట్రా ఉన్నా కానీ కొంచెం. సో అక్కడ మెయింటెనెన్స్ చేసేవాళ్ళు కానీ అట్లా వాళ్ళు చూసినట్టుంటారు. బట్ ఇక్కడ ఇలా కాదండి. సో మనం ఎంతమంది అయితే చెప్తామో అంతమంది మాత్రమే ఉండాలి. సో ఇక్కడ చాలా ప్రైవేట్ లాడ్జెస్ ఉన్నాయి, డిఫరెంట్ కాస్ట్, నాన్ ఏసీ, ఏసీ, ఇలా చాలా రకాలైతే ఉంటాయి. సో ఇవి వచ్చేసరికి కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. స్టార్టింగ్ డబుల్ బెడ్రూమ్ వచ్చేసరికి ఇక్కడ మనం ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి కాస్ట్ ఎంత ఉందంటే ఆల్మోస్ట్ 750 అబవ్ ఉంది. ఇది డబుల్ బెడ్. ఇక్కడ బెడ్రూమ్స్ అనేవి మ్యాక్సిమం సింగిలే ఉంటాయి. సో కాకపోతే బెడ్స్ అనేవి వేరియేషన్ ఉంటుంది, ట్రిపుల్ బెడ్ అలానే డబుల్ బెడ్. సో ఫ్యామిలీకి సో చర్చి తరపు రూమ్స్ కనుక దొరకపోతే ప్రైవేట్ రూమ్స్ అన్నా కూడా మనకి పొందే పాసిబిలిటీ ఉంది. సో అలానే ఇక్కడ టీవీ ఫెసిలిటీస్, అలానే ఏసీ ఫెసిలిటీ, అలానే హాట్ వాటర్, ఇలా చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. బట్ వాటి కాస్ట్ని బేస్ చేసుకొని అయితే వీలైతే రూమ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ శాంతం హోటల్ అని మంచి తెలుగు వాళ్ళ హోటల్ ఉంది, లాడ్జ్ ఉంది. సో మన వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా కానీ సో అక్కడికే ఇంపార్టెంట్ ఇస్తారు. చూద్దాం రండి ప్రైవేట్ రూమ్స్ కూడా ఎలా ఉన్నాయో. సో మన చర్చి రూమ్ అంత విశాలంగా అయితే ఉండవు, బట్ ఇవి కూడా మనకి బాగానే ఉంటుంది. సో ఏంటంటే మనం దగ్గరలో అంటే బీచ్కి దగ్గరలో ఇంకా చర్చికి దగ్గరలో, ఇది వచ్చేసరికి మిడిల్లో ఉంటుంది. ఒకసారి ఇవి కనుక మనం చూసుకున్నట్లయితే సో ఈ రూమ్స్ చాలా చిన్నగా ఉంటాయి, బట్ ఛార్జ్ మాత్రం వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు. సో అంటే రీజనబుల్, మనం కంఫర్ట్గా ఉండొచ్చు ఇక్కడైతే. సో ఇక్కడ ఇంకా మనం వంట చేసుకోవడానికి కింద కుకింగ్ సెక్షన్, కిచెన్ కూడా ఉంటుంది. సో అక్కడ గ్యాస్ మనం ఇంత అమౌంట్ అని కడితే సో అక్కడ మనం గ్యాస్ మీద వండేసుకోవచ్చు. సో ఇది చూస్తున్నారు కదా, ఇది డబుల్ బెడ్. దీని ఛార్జ్ వచ్చేసరికి 750 పడిందని చెప్తున్నారు. అలానే వాష్రూమ్స్ కానీ అన్నీ మ్యాక్సిమం నీట్గానే ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు వచ్చేవాళ్ళు సో మంచిగా 2 days 3 days ఉండాలనుకుంటారు కదా. సో అందుకోసం మంచి క్లీన్గానే ఉంటాయి. అలానే టీవీ ఫెసిలిటీ కూడా ఉంటుంది, బట్ కాకపోతే అక్కడ మన ఛానల్స్ ఉండవు. సో ఇవన్నీ కూడా లాడ్జ్లు ఇంకా హోటల్స్ అండి. సో మనం వచ్చేసరికి మనకు నచ్చిన దాంట్లో అయితే మనం తీసుకోవచ్చు. ఈ ప్రైవేటు లాడ్జ్ కానీ హాస్టల్స్ కానీ మనం కనుక పే చేయలేని వాళ్ళు కూడా ఇంకా ఫ్రీగా ఉండే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో అవి మనం చూపిస్తాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, సో ఇవన్నీ కూడా మనకి చర్చి బ్యాక్ సైడ్లో అలాగే బీచ్కి దగ్గరలో ఉంటాయి. సో ఇవన్నీ కూడా ప్రైవేట్ లాడ్జెస్. సో కొంచెం కనుక మనం కాస్ట్ పెట్టుకోగలిగితే సో ఈ ప్రైవేట్ లాడ్జ్ అయితే మనకి దొరుకుతుంది. సో దీన్ని మనం ఫోన్లో కూడా చూసి ఎక్కడ వేకెన్సీ ఉంది, హోటల్లో వేకెన్సీ ఉన్నది మనం చూసుకొని దిగేసేయచ్చు. అలానే వీటికి పెద్ద రిస్కే ఉండదు. సో వెంటనే మనకి రూమ్స్ అయితే వేకెన్సీ ఉంటే వెంటనే మనకి అవైలబిలిటీ ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం ఫ్రీగా ఎక్కడ ఉండాలో చూసేద్దాం.